సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త బిగ్గెస్ట్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ యాప్లో వచ్చేసి మీరు ట్రై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసి 300 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ మనకు పర్ రెఫర్కి వచ్చేసి 75 రూపీస్ అయితే వస్తుంది. అండ్ విత్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ వచ్చేసి అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ ఇంప్రూవ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఏమైనా అప్డేట్స్లో మనకు అంటే యాప్స్లో మనకు ఉన్న కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చినా కానీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా చేంజ్ అయినా కానీ సో ఇందులో వచ్చేసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా అయితే కింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్ పైన అయితే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కండి. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యువర్ టెక్నికల్ అని సెర్చ్ చేసి మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా అయితే చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక ఎక్స్చేంజ్ యాప్ అని చెప్పొచ్చు. సో ఇందులో వచ్చేసి ట్రై చేసినందుకు మనకు సో కంపల్సరీగా 300 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. అండ్ యాప్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. రెమీ టానో అనేది మనకు సో వెబ్సైట్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ పైన అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాగింగ్ టు మైన్ RENEC అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ వచ్చేసి మీకు సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ KYC అయితే కంప్లీట్ చేసుకోవాలి. KYC కంప్లీట్ చేసుకుంటేనే మనకు 300 రూపీస్ సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో సో అదైతే మనకు రిసీవ్ అయితే అవుతుంది. దానికోసం మీరు సింపుల్గా ఇక్కడ మీకు 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ ఒకటి మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో దానికి ఒక OTP అయితే వస్తుంది. OTP వచ్చేసి మీకు డైరెక్ట్గా మీ యొక్క మెయిల్లో చెక్ చేసుకుంటే OTP అయితే వస్తుంది. అక్కడి నుంచి మీరు వెరిఫై అయితే చేసుకొని వన్స్ ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ KYC అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ వెరిఫై అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వెరిఫై అకౌంట్ అయితే ఉంది కదా. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెవెల్ 1 బేసిక్ అండ్ లెవెల్ 1 బేసిక్ అండ్ లెవెల్ 2 అనే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకు సో లెవెల్ 1 అనేది ఉంది కదా. సో సింపుల్గా ఇక్కడ వెరిఫై పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ వెరిఫై పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక OTP అయితే వస్తుంది. OTP అయితే వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ OTP వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ లెవెల్ 1B అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క రియల్ నేమ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డులో అండ్ పాన్ కార్డులో సో ఏదైతే రియల్ నేమ్ ఉందో ఆ రియల్ నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కానివ్వండి అండ్ డాక్యుమెంట్ నెంబర్ అంటే మీరు సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో ఏదైతే ఉందో సో ఇక్కడ ఫోటో వచ్చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ ఇది వచ్చేసి మీకు రివ్యూలో అయితే వెళ్తుంది. అండ్ లెవెల్ 2 అయితే ఉంది కదా. సింపుల్గా వెరిఫై పైన అయితే క్లిక్ చేసేయండి. వన్స్ ఇక్కడ వెరిఫై పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఓటర్ ID కానివ్వండి, ఆధార్ కార్డ్ ID కానీ సో పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ సో ఇవన్నీ లేకపోయినా కానీ మీకు అందరితో వచ్చేసి మీకు సో ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. సో మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో వచ్చేసి క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ అయితే అప్లోడ్ చేసుకోండి. అండ్ తర్వాత బ్యాక్ సైడ్ ఆధార్ కార్డ్ ఫోటో సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వెరిఫై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ వెరిఫై అయిన తర్వాత వచ్చేసి మీకు వితిన్ 24 అవర్స్లో మీకు సో వెరిఫై అంటే KYC వచ్చేసి వెరిఫై అయితే అవుతుంది. మనకు ప్రజెంట్ వచ్చేసి చాలామంది యూజ్ చేయడం వల్ల సో సర్వర్ ప్రాబ్లం అయితే ఉంటాయి. సో తర్వాత మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇందులో వచ్చేసి మీరు రిజిస్టర్ అయితే కండి. సో ఎందుకంటే మనకు సో ఇది వచ్చేసి చాలా వైరల్ అయితే అయింది. మనకు సైన్ అప్ బోనస్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో సో ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైనా మనకు ఎండ్ అయితే కావచ్చు. కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయితే ఉండండి. జాయిన్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఏదైతే ఇప్పుడు KYC ప్రాసెస్ చెప్పానో సో KYC ప్రాసెస్ అయితే సో చేసి పెట్టండి. మీకు రివ్యూలో అయితే వెళ్తుంది. ఆ రివ్యూ వచ్చేసి మీకు వితిన్ 48 అవర్స్లో అయితే మీకు సో మ్యాక్సిమంగా మీకు 2 డేస్ అయితే పట్టచ్చు. సో ఆ 2 డేస్లో మీకు ఎప్పుడైనా వెరిఫై అయితే అంటే KYC వచ్చేసి వెరిఫై అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేయండి. వ్యాలెట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 314 రూపీస్ అయితే సో మీకు సైన్ అప్ బోనస్ కింద ఇస్తుంది. దీని యొక్క వ్యాలెట్ చెక్ చేసుకుంటే $4 అయితే ఉంటుంది. సో ఈ $4 ఎప్పుడు మనకు అన్లాక్ అవుతాయో క్లియర్గా చెప్తాను చూడండి. దానికోసం మీరు ఇందులో వచ్చేసి ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు TRX అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డిపాజిట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి.
సో ఇక్కడ మీకు డిపాజిట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కీ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు రిసీవింగ్ అడ్రస్. సో మీరు CoinDCXలో నుంచి కానీ రెజిరెక్స్లో కానీ సో ఈ రిసీవింగ్ అడ్రస్కి వచ్చేసి మీరు ఒక 100 TRX అయితే సెండ్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు TRX వచ్చేసి CoinDCXలో నుంచి సో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా CoinDCX సంబంధించిన లింక్ ఎవరైతే సో అకౌంట్ లేదో CoinDCXలో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను అండ్ వీడియో లింక్ అయితే ఇచ్చింటాం ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా. సో మీకు సైన్ అప్ బోనస్ కింద 100 కూడా అయితే వస్తుంది. సో ఇలా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత 100 అంటే అమౌంట్ అయితే యాడ్ చేసుకుని అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర వచ్చేసి సో TRX ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో TRX అయితే ఉంది మీ దగ్గర వచ్చేసి. సో ఇందులో వచ్చేసి మనకు మినిమం 100 TRX అని చెప్తున్నారు. బట్ ఏంటంటే మీరు 120 TRX పైన అయితే సో సెండ్ అయితే చేసుకోండి. సింపుల్గా ఇక్కడ మీకు ఇలా అయితే ఉంటుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో CoinDCXలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు TRX సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సెండ్ ట్రాన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డెస్టినేషన్ TRX అడ్రస్ అయితే అడుగుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రెమిటాన్లో యాప్లో వచ్చేసి మీరు రిసీవింగ్ అడ్రస్ అయితే తీసుకుంటారు కదా. సో ఈ కీ అయితే కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు CoinDCXలో డెస్టినేషన్ అడ్రస్ దగ్గర మీ యొక్క కీ ఏదైతే ఇప్పుడు కాపీ చేశారో ఆ కీ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. తర్వాత TRX అమౌంట్ దగ్గర వచ్చేసి మీరు 120 TRX అయితే పంపించుకోండి. సో 100 TRX కంటే ఎక్కువ అయితే ఉండాలి. సో 120 TRX అయితే ఇక్కడైతే సెండ్ అయితే చేసేసండి. ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్గా డిపాజిట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వ్యాలెట్ సెక్షన్లో అయితే వచ్చేయండి. వ్యాలెట్ సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా ఏదైతే మీరు CoinDCXలో నుంచి ఇక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో సో ఆ TRX వచ్చేసి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ దీన్ని మీరు డైరెక్ట్గా స్వాప్ అయితే చేయాలి. సింపుల్గా స్వాప్ చేసుకోవడానికి ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ స్వాప్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ స్వాప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ ప్రైస్ అలాగే ఉంచుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు TRX అయితే ఉంటుంది. సో TRX సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు USDTలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ వచ్చేసి USDTలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో USDTలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్స్ పెట్టుకున్న తర్వాత సో ఎంటర్ అమౌంట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో ఇది వచ్చేసి మీకు మీరు ఏదైతే డిపాజిట్ చేశారో ఇప్పుడు TRX సో ఆ TRX టోటల్గా మనకు USDTలో అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్ సెక్షన్లో అయితే వచ్చేయండి. అండ్ వ్యాలెట్ సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఏదైతే ఇప్పుడు TRX డిపాజిట్ చేశారో దాని యొక్క వాల్యూ USDTలో అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడైతే మీకు వచ్చేస్తుంది. అండ్ ఈ మిగతా 300 అయితే చెప్పాను కదా, దాని యొక్క వాల్యూ $4. సో ఈ $4 లాక్లో అయితే ఉన్నాయి. సో ఇవి అన్లాక్ కావాలంటే మీ యొక్క KYC అయితే కంప్లీట్ అయితే కావాలి. సో వన్స్ మీ యొక్క KYC అయితే కంప్లీట్ అయిన తర్వాత అండ్ మీ ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు $4 ఏవైతే ఉన్నాయో సో ఇది వచ్చేసి మీకు అన్లాక్ అయితే అవుతాయి. అండ్ దాంతోపాటు మీరు ఏదైతే డిపాజిట్ చేశారో TRX అది వచ్చేసి మీరు USDTలో కన్వర్ట్ చేసిన అమౌంట్తో పాటు అండ్ ఈ $4 కూడా టోటల్గా మీరు ఏదైతే అమౌంట్ ఉందో USDT సో అదింత అమౌంట్ మీరు డైరెక్ట్గా TRX కానీ బై చేయొచ్చు. లేదంటే సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ సో ఏదైనా ఒక కాయిన్ అయితే బై చేసుకోండి. దానికి వచ్చేసి మీకు లైట్ కాయిన్ అయితే స్వాప్ అయితే చేసుకోండి. సో లైట్ కాయిన్ పైన అయితే క్లిక్ చేయండి, స్వాప్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మార్కెట్ ప్రైస్ పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత సో ఇక్కడ అమౌంట్ LTC అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సో ఇక్కడ LTC పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ USDT అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మీకు అమౌంట్ ఆఫ్ LTC ఇక్కడ మీరు ఏం చేస్తారంటే LTC అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, అంటే USDTలో ఉండే అమౌంట్ వచ్చేసి మనకు LTC అయితే మనం బై చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ LTC అమౌంట్ అయితే ఎంటర్ అమౌంట్ దగ్గర అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే USDT ఉందో సో అది వచ్చేసి మీకు LTCలో అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. అండ్ ఈ LTCని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు మీ యొక్క CoinDCXలోకి వచ్చేసి. సో LTCని ఎందుకు ప్రిఫర్ చేయాలంటే సో LTCలో మనకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి. సింపుల్గా ఇక్కడ మీరు LTCలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ LTC వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది. అండ్ విత్డ్రా కాయిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క LTC అడ్రస్ అంటే CoinDCXలో LTC రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది కదా, సో ఆ రిసీవింగ్ అడ్రస్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే రిసీవింగ్ అడ్రస్ అయితే ఇచ్చారో సో ఆ రిసీవింగ్ అడ్రస్కి వచ్చేసి మీ యొక్క LTC అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. అండ్ దాన్ని సెల్ చేసుకుని డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకు ప్రాఫిట్ వచ్చేసి $300 అయితే ప్రాఫిట్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు అన్లాక్ కావాలంటే ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క KYC అప్రూవ్ అయిన తర్వాత మీకు $4 ఏవైతే ఉన్నాయో సో దాని యొక్క వాల్యూ $300 అది వచ్చేసి మీకు అన్లాక్ అయితే అవుతుంది. దాన్ని డైరెక్ట్గా మీరు సో ఏదైనా ఒక కాయిన్ బై చేసుకుని దాన్ని డైరెక్ట్గా సెల్ చేసుకుని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు ప్రాఫిట్ గురించి అంటే $300 ప్రాఫిట్ గురించి అని చెప్పింది సైన్ అప్ బోనస్. అండ్ నెక్స్ట్ మీకు రెఫర్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది. దానికోసం ఇక్కడ మీకు 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే
సో మీకు ఇన్వైట్ ఫ్రెండ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క రెఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి అతను కూడా కేవైసీ కంప్లీట్ చేసి అండ్ అతను కూడా సో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ట్రేడ్ కంప్లీట్ చేస్తే మీకు వచ్చేసి $1 అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి 40% లైఫ్ టైం కమిషన్ అని చెప్తున్నారు. బట్ ఏంటంటే మనకు $1 అయితే వస్తుంది. సో దాని యొక్క ప్రూఫ్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు సో ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వ్యాలెట్ సెక్షన్లో అయితే వెళ్దాం. వ్యాలెట్ సెక్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ Tether USDT అని ఉంది కదా. సో సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే సో 21 USDT అయితే ఉంది. సో ఇది వచ్చేసి 21 మెంబర్స్ వచ్చేసి నా కింద అయితే జాయిన్ అయ్యారు. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయితే అంటే వెరిఫై అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క కేవైసీ అయితే పెండింగ్ అయితే ఉంది. సో వాళ్ళు వచ్చేసి వన్స్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఒక ట్రేడ్ కంప్లీట్ చేస్తే చాలు. సో నాకు వచ్చేసి వాళ్ళకు ఒకరు డౌన్లోడ్ అంటే ఒకరు కంప్లీట్ చేస్తే సో ఒకరు మొత్తంగా సక్సెస్ఫుల్గా ట్రేడ్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా కేవైసీ కంప్లీట్ చేసుకుంటే నాకు $1 అయితే వచ్చేసింది. సో ఇది ప్రూఫ్ అయితే చెక్ చేసుకొని మీకు $1 అయితే మీకు రెఫర్కి అయితే వచ్చేసింది. అండ్ లేదు మాకు రెఫర్ చేయలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని కేవైసీ వెరిఫై చేసుకొని తర్వాత ఒక ట్రేడ్ కంప్లీట్ చేసుకోండి. మీకు $300 ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం